Hi, this is Narendra from Vedic Education Institutions. Here we are providing coaching for all levels of CA and CMA. ఈ వీడియోలో మనం ఒక చిన్న స్ట్రాటజీతో వచ్చామండి, ప్రిపరేషన్ స్ట్రాటజీ. సిఏ ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే సెప్టెంబర్ 24లో అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి ఒక చిన్న వీడియో అండి. ఇప్పటి నుంచి తీసుకుంటే ప్రిపరేషన్కి మనకు ఇన్ హ్యాండ్లో 78 డేస్ ఉన్నాయి. ఆ 78 డేస్ని మనం 78 డేస్లో 3 రివిజన్స్ అయ్యేలాగా మనం ప్లాన్ చేస్తున్నాం. ఫస్ట్ రివిజన్కి 42 డేస్ ఇచ్చాం టైము, సెకండ్ రివిజన్కి 24 డేస్ ఇచ్చాం టైము, థర్డ్ రివిజన్కి వచ్చేసరికి 12 డేస్ ఇచ్చామండి. ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే కంటే ముందు స్టూడెంట్స్ కొన్ని పాయింట్స్ ఫాలో అవ్వాల్సి ఉంటాయి. అవి ఏంటివేనంటే, స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తున్నారంటే ఓవర్లాపింగ్ పేపర్స్ని జస్ట్ ఓవర్లాప్ చేసుకుంటూ వెళ్తున్నారు. పెన్ను పెట్టి ప్రాక్టీస్ చేయట్లేదు, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయట్లేదు. ఒకటేసారి చదివి ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు. అలా రాయకండి. ప్రిపరేషన్లో ఎప్పుడైనా సరే మల్టిపుల్ రివిజన్, క్యుములేటివ్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే క్యుములేటివ్ రివిజన్ చేయడం వల్ల స్టూడెంట్కి తెలియకుండానే ఒక 3 టైమ్స్ రివిజన్ అయిపోతుంది. అలా క్యుములేటివ్ రివిజన్ అవ్వడం వల్ల కాన్సెప్ట్ అనేది స్టూడెంట్ బ్రెయిన్లో ఫిక్స్ అయి ఉంటుంది. కాబట్టి కాన్సెప్చువల్గా ఎలాంటి మర్చిపోవడం కానీ అలాంటిది ఏం జరగదు క్యుములేటివ్ వల్ల. ఇలా హెల్ప్ అవుతుందండి క్యుములేటివ్. అండ్ సెకండ్ థింగ్ స్టూడెంట్స్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, ఈచ్ సబ్జెక్ట్కి మీకు ఇష్టమైన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బుక్ మాత్రమే చదవండి. ఓన్లీ వన్ ఫ్యాకల్టీ టు బి చూస్డ్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. మల్టిపుల్ ఫ్యాకల్టీని చూస్ చేసుకోవడం అనేది నాట్ సజెస్టబుల్. బికాస్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక క్వశ్చన్ని ఒక ఫ్యాకల్టీ ఒక వే ఆఫ్ స్టైల్లో చేస్తాడు ఆన్సర్ని, ఇంకొక ఫ్యాకల్టీ ఇంకొక వే ఆఫ్ స్టైల్లో చేస్తాడు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరు ఆన్సర్స్ వచ్చేసి సేమ్ వస్తాయి. కాబట్టి ఆ మల్టిపుల్ ఫ్యాకల్టీని ఒకటే సబ్జెక్ట్కి మల్టిపుల్ ఫ్యాకల్టీ బుక్ని తీసుకోవడం వల్ల మనకు మేబీ అంబిగ్యూటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి రెఫర్ ఓన్లీ వన్ ఫ్యాకల్టీ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. ప్లస్ ఏ ఫ్యాకల్టీ బుక్స్ చదవాలి, మళ్ళీ మీరు ఏదైతే ఫ్యాకల్టీ చూస్ చేసుకున్నారో వాళ్ళ బుక్లో ఐసీఏ మెటల్ కాన్సెప్ట్, ఆర్టీపీ కాన్సెప్ట్, ఎంటీపీ కాన్సెప్ట్ అండ్ పాస్ట్ క్వశ్చన్ పేపర్ కాన్సెప్ట్ ఉండేలాగా చూసుకోండి. దీనిలో ఉండే క్వశ్చన్స్తో పాటు కాన్సెప్ట్తో పాటు క్వశ్చన్లు కూడా ఉండేలాగా చూసుకోండి. ఇంకోటి ఏంటంటే, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే కంటే ముందు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఒకటి ఏంటంటే, మీరు ఏదైనా సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ పైన క్లారిటీ ఉండేలాగా కాన్సెప్ట్ బుక్ చదవండి. దాని తర్వాత క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేయండి. ఈ కాన్సెప్ట్ ఏదైతే చదువుకున్నారో ఈ క్వశ్చన్ బ్యాంక్లో అవే క్వశ్చన్స్ ఉంటాయి కదా. కాబట్టి మీరు ఏదైతే కాన్సెప్ట్ చదువుకున్నారో క్వశ్చన్ వర్క్ చేసేటప్పుడు రెండింటిని లింకేజ్ చేయండి. లింకేజ్ చేయడం వల్ల మీరు నేర్చుకునే కాన్సెప్ట్ క్వశ్చన్లో ఎట్లా అప్లై అవుతుందో తెలుస్తుంది మీకు. దానివల్ల కాన్సెప్ట్ ఎట్లా అప్లై అయ్యాలో కొత్త క్వశ్చన్ వస్తే మీకు అర్థమవుతుంది అనమాట కాన్సెప్ట్. కాబట్టి కాన్సెప్ట్ని ఖచ్చితంగా క్వశ్చన్లో ఎట్లా అప్లై చేస్తారో అబ్జర్వ్ చేయండి. మీరు ఇప్పుడు కాన్సెప్ట్ నేర్చుకున్నారు, క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేస్తున్నారు. మీ క్వశ్చన్ బ్యాంక్ చేస్తున్నప్పుడు ఒక 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కనబడుతుండొచ్చు. ఇన్ మై పర్సెప్షన్ నేను డివైడ్ చేసినవి. ఒకటి ఏంటంటే, మీరు ఏదైతే కాన్సెప్ట్ చదువుకున్నారో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు. దానివల్ల ఏంటిది, మీరు అసలు ఆ కాన్సెప్ట్ నేర్చుకున్నారు కాబట్టి క్వశ్చన్స్ చూడకుండా ఆన్సర్ చేయగలుగుతారు అయితే ఫస్ట్ స్ట్రెచ్లోనే. ఇది ఓకే, దీనివల్ల నో వరీస్, మనకేం ప్రాబ్లం లేదు. సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే, మనం నేర్చుకున్న కాన్సెప్ట్కి రిలేటెడ్ క్వశ్చన్స్ కావాలన్నమాట. డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపిస్తుంది కాబట్టి ఏం చేయాలి, ఆ క్వశ్చన్లో ఉన్న కాన్సెప్ట్ని మన కాన్సెప్ట్ బుక్లో ఇన్కార్పొరేట్ చేసుకోండి. ఎందుకోసం, నెక్స్ట్ టైంకి ఆ కాన్సెప్ట్ ఆ డిఫరెంట్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ కొత్తగా అనిపించాయి. ఎందుకు, మనం ఇన్కార్పొరేట్ చేసుకున్నాం కదా. సెకండ్ టైం చదివేటప్పుడు మనకు కాన్సెప్ట్ బుక్లో కనబడుతుంది కాబట్టి డిఫికల్టీస్ అనేది ఇక్కడ కనబడదు నెక్స్ట్ టైంకి. థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఈ క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ సార్లుగా ఆ క్యాలిక్యులేషన్స్ మనం పెన్ను పెట్టి ప్రాక్టీస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలి, ఈ డిఫరెంట్గా ఉన్న క్యాలిక్యులేషన్ డిఫరెంట్ క్వశ్చన్స్ తీసుకొచ్చి మన కాన్సెప్ట్ బుక్లో రాస్తే సరిపోతుంది. ఇన్కార్పొరేట్ చేసుకోండి సరిపోతుంది. సేమ్ అలానే ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే, రీడింగ్ డిఫికల్టీ. మనం క్వశ్చన్ చదువుతున్నప్పుడు క్వశ్చన్ అర్థం కాదు. దానికి ఏం చేయాలి, ఒక మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ సార్లు చదివితే మనకు ఆటోమేటిక్గా క్వశ్చన్ అనేది అర్థమవుతుంది. ఆ క్వశ్చన్స్ కూడా మీరు ఏం చేయండి, కాన్సెప్ట్ బుక్లో ఇన్కార్పొరేట్ చేసుకోండి మీరు ఫస్ట్ టైం చదివినప్పుడే. అలా ఏమవుతుంది, మీకు కాన్సెప్ట్తో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ మీ కాన్సెప్ట్ బుక్లో వచ్చి పడతాయి. నెక్స్ట్ టైంకి ఏ క్వశ్చన్ కూడా కొత్తగా అనిపించదు. దానితో పాటు మీరేం చేయాలి, ఫస్ట్ టైం రీడింగ్లోనే కీ పాయింట్స్ ఇన్ క్వశ్చన్ బ్యాంక్. ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు కొంచెం కీ పాయింట్స్ హైలైట్ చేసుకోండి. ఏ పాయింట్ ఇంపార్టెంట్ అనేది హైలైట్ చేసుకోండి. దాంతోపాటు ట్రికీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా క్వశ్చన్ బ్యాంక్లో, అవి కూడా మీరు ఏం చేయండి, హైలైట్ చేసుకోండి. ఎందుకోసం, నెక్స్ట్ టైం రివిజన్కి చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది మీ రివిజన్ అనేది, ఎక్కువ టైం పట్టదు. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఫస్ట్ టైం రివిజన్ చేసేటప్పుడు అన్ని క్వశ్చన్స్ కూడా పెన్ను పెట్టి ప్రాక్టీస్ చేయండి.
సెకండ్ టైం ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఏవైతే హైలైట్ చేసుకున్నారో, మీరు ఐడెంటిఫై చేసే ట్రికీ క్వశ్చన్స్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, హైలైటెడ్ పాయింట్స్ కావచ్చు, సెకండ్ టైము అవి మాత్రం మీరు విత్ పెన్ చేస్తే సరిపోతుంది. ప్రతి క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు సెకండ్ రివిజన్కి. ఇది మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ముందు ఇవి ఫాలో అవ్వాలండి. ఇప్పుడు మనం బోత్ గ్రూప్స్ చదివే వాళ్ళకి ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇచ్చాం, సింగిల్ గ్రూప్కి చదివే వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఇచ్చాం. బోత్ గ్రూప్స్ చదివే వాళ్ళు ఫస్ట్ రివిజన్కి 42 days మనం టైం అలొకేట్ చేసినాం కదా, 6 subjects, కాబట్టి 7 days పర్ ఈచ్ సబ్జెక్ట్ వస్తుంది. కాబట్టి 7 daysకి ఒక సబ్జెక్ట్ అయిపోగొట్టి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది 7th day మీరు ఖచ్చితంగా టెస్ట్ అనేది రాయాలి. టెస్ట్ రాసి మీ అంతలో మీరు సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోండి. సెకండ్ రివిజన్కి మనం అలొకేట్ చేసిన 24 days. ఆ 24 daysని 6 subjects డివైడ్ చేస్తే ఒక్కొక్క సబ్జెక్ట్ 4 days వస్తుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది 4th day మీరు ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ ఖచ్చితంగా రాయండి. సెల్ఫ్ ఇవాల్యుయేషన్ కూడా చేసుకోండి. అలాగే థర్డ్ రివిజన్కి మనం ఇచ్చిన టైం ఎంత, 12 days. ఆ 12 daysని ఈచ్ సబ్జెక్ట్కి 2 daysగా డివైడ్ చేసుకోండి. సేమ్ ఎలాగైతే ఫైనల్కి ప్రిపేర్ అవుతారో అలాగా ప్రిపేర్ అయ్యి టెస్ట్ రాయండి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెకండ్ డే. ఇది బోత్ గ్రూప్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. నెంబర్ ఆఫ్ డేస్ ఎంత ఇవ్వాలనేది. ఇంకొకటి నార్మల్గా కామన్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి అప్లై అయ్యిందంటే కాన్ఫిడెంట్. స్టూడెంట్ ఎంత చదివినా తనకి కాన్ఫిడెంట్ ఉండకపోవచ్చు కొందరు స్టూడెంట్స్కి. బట్ కాన్ఫిడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే మీకు ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తుంది. మీకున్న కాన్ఫిడెన్స్ అనేది మీకు పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఎగ్జామ్లో మీరు ఎలా ఎప్పుడు కూడా డల్ కాకుండా ముందుకు తీసుకొని వెళ్తుంది. కాబట్టి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బోత్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలకి, స్టూడెంట్స్కి ఎవరికైనా సరే ఒకటే సబ్జెక్ట్ రోజు మొత్తం చదవాలంటే కొంచెం బోరింగ్ అనిపిస్తుండొచ్చు. కాబట్టి ఒకవేళ ఎవరికైనా బోరింగ్ అనిపిస్తే సెకండ్ సబ్జెక్ట్ని చూస్ చేసుకోండి. ఇష్టం వచ్చిన సెకండ్ సబ్జెక్ట్ని చూస్ చేసుకొని డైలీ ఒక 2 subjects చదవండి. బట్ అట్లా అని బోర్ చెప్తున్న 2 subjects బోర్ కొడుతుందని చెప్పి థర్డ్ సబ్జెక్ట్ పోవద్దు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. థర్డ్ సబ్జెక్ట్కి వెళ్ళకండి. మ్యాక్సిమం ఓన్లీ 2 subjects మాత్రం స్టిక్ అవ్వండి. అలా రివిజన్ చేసుకోండి. ఇది బోత్ గ్రూప్స్ రాసే స్టూడెంట్స్కి. ఇప్పుడు ఓన్లీ ఒకటే గ్రూప్ రాసే స్టూడెంట్స్కి ఐదర్ Group 1 ఆర్ Group 2 ఏదైనా కావచ్చు. సేమ్ వాళ్ళకు 78 days ఉంటాయి. ఫస్ట్ డివిజన్లో 42 days ఉంటాయి. బట్ వాళ్ళకు మాత్రం ఎలా అంటే పిక్ ఎనీ 2 subjects ఫ్రమ్ Group 1 ఆర్ Group 2 చేసుకొని చాప్టర్ వైజ్ ప్రిపేర్ అవ్వండి. చాప్టర్ వైజ్ ప్రిపేర్ అయ్యి చాప్టర్ వైజ్ టెస్ట్ రాయండి. చాప్టర్ వైజ్. దాంతోపాటు క్యూములేటివ్ రివిజన్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ రివిజన్కి 25 days ఉన్నాయి టైము. ఆ 24 daysని ఎట్లా చేయండి అంటే పిక్ ఎనీ 2 subjects. బట్ ఈసారి ఏం చేయాలి, 50% ఆఫ్ సిలబస్ని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలి. సేమ్ క్యూములేటివ్ రివిజన్. థర్డ్ రివిజన్లో మనకు 12 days ఉంటాయి. ఇప్పుడు ఏం చేయండి, ఓన్లీ వన్ సబ్జెక్ట్ తీసుకొని ఎలాగైతే మీరు ఫైనల్ ఎగ్జామ్ రాస్తారో అలాగే 100% ప్రిపేర్ అయ్యి టెస్ట్ రాయండి. సరిపోతుంది. మనం ఏదైతే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నామో సేమ్ మన వేదికలో అండ్ నెక్స్ట్ ఒక 1 weekలో మనం ఏం చేస్తున్నాం అంటే సబ్జెక్ట్ వైజ్ రివిజన్ వీడియోస్ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఎవరికైనా టెస్ట్ కావాలంటే మనం టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, విత్ స్టడీ అవర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఏదైతే మనం ఇల్లంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయనో అదే ఫాలో అవుతున్నాం మనం. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫీస్కి కాంటాక్ట్ అవ్వచ్చు. యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే వీడియోస్ రిలీజ్ చేస్తాం మనం. థ్యాంక్ యూ ఆల్.